కాకినాడ జిల్లా ఐలేశ్వరం మున్సిపాలిటీలో 1.52 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రిబ్బన్ కట్ చేసి కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీలలో ఈ కేంద్రాలను ప్రారంభించగా ఐలేశ్వరం కూడా వాటిలో ఒకటి. ఈ కేంద్రంలో తడి వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ, పొడి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి వాటిని సంపదగా మార్చే విధానంలో ఈ కేంద్రాలు కీలకంగా ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యం, ప్రజారోగ్యం, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ, పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జ్ బొదిరెడ్డి గోపి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు మూది నారాయణ స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలమండ చలమయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఐలేశ్వరం మున్సిపాలిటీకి సంబంధించి 20వ వార్డు చైతన్య నగర్ కంపోస్ట్ యార్డ్ వద్ద సుమారు ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా రాష్ట్ర అభివృద్ధిని, దాంతోపాటు సంక్షేమాన్ని ఇలా సమాంతరంగా ఒక్కొక్కటిగా దాన్ని ఇచ్చిన హామీని అమలుపరుచుకుంటూ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ తడి చెత్త, పొడి చెత్త శుద్ధి మరియు వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఆయన గుడివాడలో ప్రారంభించుతున్నారు. మనం లైవ్ కూడా చూడడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్రం అంతటికి కలిపి 10 మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో మనది కూడా భాగం అవడం అనేది నిజంగా మన ప్రతిపాడు నియోజకవర్గం చేసుకున్న అదృష్టంగా భావించాలి. మనం ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు, ఇందాక పెద్దలు మన చలమయ్య గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. నిజంగా అంతకుముందు కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో కూడా తడి చెత్త, పొడి చెత్త అన్నది శుద్ధి నిర్వహణ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఉద్దేశం అన్నది ఒకదాని గురించి చేస్తే ఇప్పుడు అది దాని పక్కదారి పట్టి అది సరిగ్గా నిర్వహణ అవ్వకపోవడం అనేది గత ప్రభుత్వంలో మనం చూసాం. అందులో ప్రతి ఇంటి భాగస్వామ్యం, ఇదిలో తప్పు ప్రజాప్రతినిధులా లేదంటే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలదా అని కాదు, అందరిది ఉంది. దాన్ని మనం కరెక్ట్ వేలో దాన్ని మనం ఉపయోగించుకోకపోవడం అన్నది. ఈరోజు ఈ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ గురించి చెప్పడం అంటే ఏదైతే ఇది తడి చెత్త, పొడి చెత్త అంటే ఈ యూనిట్ ద్వారా ఈరోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ఈ యూనిట్ ద్వారా సేకరించిన తీసుకొచ్చిన తడి చెత్తని వాళ్ళు అక్కడ ఉన్న ప్రాసెసింగ్ దాంట్లో వేయడం వల్ల కంపోస్ట్ అంటే ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులను అన్నది తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తడి చెత్తని ఇంకా బయోగ్యాస్, ఎలక్ట్రిసిటీ అంటే అక్కడ ఉన్న ప్లాంట్ కెపాసిటీని బట్టి వాటిని కూడా తయారు చేయడం జరుగుతుంది. బయోగ్యాస్ అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే పొడి చెత్త, ఇలా ప్లాస్టిక్ ఈరోజు మనం చేస్తున్న లైఫ్ స్టైల్లో మార్నింగ్ మొదలుపెట్టి నైట్ పడుకునే వరకు మనం ప్లాస్టిక్ని ఎంతలా ఉపయోగిస్తున్నామో మనందరికీ తెలిసిందే. దీన్ని వారందరూ సేకరించి ఆ ప్రాసెస్ యూనిట్లో పెట్టి వాటిని రీసైక్లింగ్ చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ఈ చెత్తను అన్నది ఎక్కడ కనపడకుండా చేయడం అంటూ జరుగుతుంది. ఈ ప్రోగ్రాం అన్నది చాలా ఎంత ముఖ్యమైనదో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఆ వీధి శుభ్రంగా ఉంటుంది, ఆ వీధి శుభ్రంగా ఉన్నప్పుడు ఆ ఊరు బాగుంటుంది, ఇలా ఊరు బాగున్నప్పుడు రాష్ట్రం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఇది మన బాధ్యత.
మన చుట్టూ పరిసరాలు మనం ఎక్కడికో వెళ్ళి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న చెత్తను తీసి చేయమని కాదు, మన చుట్టూ మన పరిధిలో ఉన్నది మనం చేసుకునే బాధ్యత మనలో ఉందని ఇక్కడ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏ ఉద్దేశంతో అయితే ఇది ఈరోజు ప్రారంభిస్తుందో దాన్ని మనం సద్వినియోగపరుచుకుని మన చుట్టూ ఉన్న మన పరిధిలో ఉన్న ఈ ప్రాసెస్ సంబంధించిన అన్నిటిని వారు మనకు సపోర్ట్ చేస్తే వారు నిజంగా ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి రేపు నుంచి మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక సిబ్బంది కూడా ఉంటారు. కలెక్ట్ చేసుకున్నప్పుడు మనం తడి చెత్తని పొడి చెత్తని ఇలా సెపరేట్గా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇక్కడ దాన్ని ఉపయోగించి ఏదైతే సేంద్రియ ఎరువులు అయితేనే, బయోగ్యాస్ అయితేనే, రీసైక్లింగ్ అయితేనే అన్నది విడివిడిగా చేయడానికి వాళ్ళకు కూడా వీలుగా ఉంటుంది. ఇదంతా మనందరి బాధ్యత. మన బాధ్యతగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో ఏదైతే ఈ మున్సిపాలిటీ నగర పంచాయతీ ఏలేశ్వరంని ఒక క్లీన్ అండ్ గ్రీన్గా మనం రాబోయే కాలంలో చూడాలి. దానికి మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్నవారిని, ఇక్కడికి రాని వాళ్ళని కూడా మనం ఇంత వెచ్చించి దీన్ని ప్లాంట్ని ఇక్కడ పెట్టించడానికి నేను తీసుకొచ్చిన దాన్ని మీరందరూ కూడా వినియోగించుకుని దాన్ని సక్రమంగా విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధం. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు వెల్లడించిన మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. కాకినాడ కలెక్టరేట్ లో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి 22 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ₹152 కోట్ల వ్యయంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం గుడివాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.